దేశం, రాష్ట్రం సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి. ఆ దిశగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు అందుతున్నాయి. దీనితో విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు సోలార్ పవర్ కు వెళ్తున్నాయి. సామాన్యులను సైతం సోలార్ పెట్టుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే కొన్ని ప్రభుత్వ సంస్థలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహణ మర్చిపోతున్నాయి. దీనితో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని తేలిపోయింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి కారణమైన జల విద్యుత్, థర్మల్ విద్యుత్, పవన విద్యుత్ కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులపై దృష్టి పెరుగుతోంది. ఈ క్రమంలో సోలార్ విద్యుత్ వైపు ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. పైగా సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఏ ప్రాంతంలోనైనా సాధ్యమవుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు ఆ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖ ప్రాంతంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించారు. అందులోనూ ప్రభుత్వ సంస్థలు ముందంజలో ఉండటం విశేషం. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సొంతంగా 10 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్నిచ్చే సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది. పోర్టు అవసరాలకు కావలసిన విద్యుత్ ను కొంతవరకు దాని నుంచే సమకూర్చుకుంటుంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో మెజారిటీ క్లాస్ రూమ్లపై సోలార్ పవర్ ను ఏర్పాటు చేశారు. 1.2 మెగావాట్ల సోలార్ ప్యానెల్స్ అక్కడ ఏర్పాటు చేశారు. విశాఖ కేజీహెచ్ లో సుమారు 350 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్స్ వెలిశాయి. సిఎస్ఆర్ నిధులతో వాటిని ఏర్పాటు చేసుకున్నారు. వీటి వల్ల ఏటా సుమారు 60 లక్షల రూపాయల విద్యుత్ బిల్లులను ఆదా చేయగలుగుతున్నారు. మిగతా చోట్ల విషయానికి వస్తే విమ్స్ ఆసుపత్రిలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు మిగతా భవనాలపై 7 కోట్ల రూపాయల వ్యయంతో 1.7 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ముడసర్లవ్వలో 2 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. కృష్ణాపురంలో 6 ఎకరాల్లో 1.5 మెగావాట్లు, ముడసర్లోవ రిజర్వాయర్ ఎదురుగా ఉన్న 4 ఎకరాల ఖాళీ భూమిలో 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్స్ వచ్చాయి. 14 కోట్ల రూపాయలతో మెగాద్రి గడ్డపైన కూడా 3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్స్ ను జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఇవే కాకుండా సింహాచలం దేవస్థానం 1 మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ను గోశాల వద్ద ఏర్పాటు చేసింది. దీని ద్వారా సింహాచలం దేవాలయానికి కావలసిన విద్యుత్ చాలా వరకు ఇక్కడి నుండి సరఫరా చేసుకోగలుగుతున్నారు. అలాగే ఐఎన్ఎస్ కళింగలో 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను తూర్పు నావికా దళం ఏర్పాటు చేసుకుంది. వీళ్లంతా మిగులు విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేస్తున్నారు. విశాఖలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ వారి కార్యాలయాలపైన కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారానే కార్యాలయాలకు కావలసిన విద్యుత్ వినియోగించుకుంటున్నారు. మొత్తం ఖర్చు మిగులుతుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ కార్యక్రమాన్ని ఈపీడీసీఎల్ పరిధిలో ప్రచారం చేసి విశాఖ పరిధిలో 8,000 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇటు వినియోగదారుడికి, అటు గ్రిడ్ కు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా కుసుమం పథకం ద్వారా విశాఖ జిల్లా గ్రామీణ మండలాల్లో సుమారుగా 18 మెగావాట్ల సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. 30,000 యూనిట్ల దాకా మాకు ఇది వస్తుందండి. అలాగే మా హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, అక్కడ కూడా అమర్చడం జరిగింది. ఈ 2 ప్లేసుల్లోనే మా దగ్గర ఉన్నాయండి. ఎందుకంటే రూఫ్ స్పేస్ ఎక్కువ ఉన్న కార్యాలయాలు ఈ 2 ఉంటాయి. మాకు మిగతా దగ్గర రూఫ్ స్పేస్ ఉండవు. ఎందుకంటే చిన్న ఆఫీసులో ఉంటాయి. సెక్షన్ ఆఫీసర్ కానీ సబ్ డివిజనల్ ఆఫీసర్ కానీ తక్కువ స్పేస్తోనే ఉంటారు. కానీ బట్ ఈ 2 దగ్గర ఇన్స్టాల్ చేయడం జరిగింది. అక్కడ మా కార్యాలయంలో సుమారు 25,000 నుంచి 30,000 యూనిట్ల దాకా ప్రతి నెల వాడకం వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా జీవీఎంసీ పరిధిలో చాలా వరకు ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లకు కూడా సోలార్ తో నడిచే ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బీచ్ రోడ్డులో సోలార్ ఆధారిత వీధి లైట్లు కనిపిస్తున్నాయి. రాబోయే గూగుల్ కంపెనీ కూడా సోలార్ ఆధారంగానే నడుస్తుంది. అయితే
పర్యవేక్షణ లోపంతో కొన్ని చోట్ల సోలార్ విద్యుత్ పరికరాలు పనిచేయడం లేదు. దీనిపై విశాఖ వాసులు ఆగ్రహం చెందుతున్నారు. అధికార యంత్రాంగం ఇక్కడ జీవీఎంసీ కార్యకలాపాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ మన నగరం నడిబొడ్డున ఉందో దానికి పవర్ అనేది సప్లై జరుగుతుంది. సప్లై జరగడం వల్ల అక్కడ ఉన్న మొత్తం ఆ యూనిట్ అంతటికీ కూడా కొంత ఆదాయం అనేది సమకూరుతుందని ఒక ఆలోచనతోటి ఆనాడు 11 కోట్ల రూపాయలకి అనేది ఒప్పందం అనేది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే గుత్తందారులుగా ఉన్నప్పుడు కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించి ఇప్పుడు అది సంబంధించి కాంట్రాక్ట్ ఒప్పందం జరిగిన తర్వాత అసలు పని ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ అనేది జీవీఎంసీ అధికారులు ఉండాలి. అది అసలు అటు పక్క కన్నైనా చూసి మా పాపానికి అనేది నేటి వరకు కూడా జీవీఎంసీ అధికారులు అనేది పోలేదు. 10 సంవత్సరాల పాటు అనేది దాన్ని నిర్వహణ అనేది బాధ్యత అనేది జీవీఎంసీ అధికారులు అనేది అప్పగించడం జరిగింది. ఆయన అనేది 1 సంవత్సర కాలం పాటు చేసి చేతులు తీయడం జరిగింది. చేతులు తీసిన తర్వాత 10 సంవత్సరాలు కూడాను ఆయనే బాధ్యత అనేది పూర్తిగా బాధ్యత అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అనేది బిల్లు చేసుకున్నారు. ఆయన అవసరం మేరకు అనేది ఆయన లాభం పొంది ఈరోజు అనేది చేతులు ఎత్తేసి పరారైపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎటువంటి చర్యలు అనేది జీవీఎంసీ అధికారులను తీసుకోవటం లేదు సరి కదా. అలాగే ఆయనకు ఒత్తాస అనేది పలికే విధంగా ఈరోజు కాంట్రాక్ట్ అనేది ఒత్తాస అనేది ఈరోజు జీవీఎంసీ అధికారులు పలుకుతున్నారనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. సోలార్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటుగా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్తును సైతం అందిస్తున్నారు. సోలార్ వినియోగంతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. ఈరోజు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇంటి పైకప్పు మీద సోలార్ విద్యుత్ని అమరిస్తే దానికి సంబంధించి రాయితీలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ. ఈరోజు ప్రజల్లో కూడా ప్రభుత్వాలు దీని మీద విస్తృతంగా అవేర్నెస్ తీసుకురావాలి. దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సోలార్ విద్యుత్ని వినియోగించడం వల్ల కలిగేటువంటి లాభాలు కానివ్వండి, లేకపోతే ఇప్పటికే దేశంలోని బొగ్గు లేకపోతే నీటి వనరుల ద్వారా ప్రవహించేటువంటి ఈ విద్యుత్ ఏదైతే ఉందో ఈ విద్యుత్ ఇప్పటికే బొగ్గు గనులు కొరత చాలా ఎక్కువైపోయింది. కానీ ఈ నేపథ్యంలో సోలార్ విద్యుత్ని వినియోగిస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. తొలుత ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలపైన సౌర విద్యుత్ పరికరాలు కనిపిస్తున్నాయి. తరువాతి కాలంలో అవి నిర్వహణ లేక మూలన పడుతున్నాయి. అలా కాకుండా వాటి రిపేర్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక శాఖను నియమిస్తే బాగుంటుంది. అదని సంరక్షణ మాత్రం మర్చిపోతున్నారు. మరి హాస్పిటల్ మీద కానీ, కలెక్టర్ ఆఫీసుల మీద కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం మీద కానీ భారీ ఎత్తున ఇవి ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే కొంతకాలానికి 3-4 నెలలు అయిపోయేసరికి కొన్ని రిపేర్లు రావడం వల్ల దాన్ని చూసుకుని మళ్ళీ దాన్ని వినియోగం తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం వల్ల లక్షలాది రూపాయల నష్టం వస్తుంది. మళ్ళీ విద్యుత్ వరకు అధికమయ్యి భారం కూడా ప్రభుత్వం మీద భారం పడుతుంది. మరి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఒక సరైన చర్యలు తీసుకోవడం వల్ల, ప్రచారం చేయడం వల్ల దాని వినియోగానికి ఉపయోగపడుతుంది సోలారు. అలాగే దాన్ని మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం కానీ లేకపోతే సంబంధిత కార్యాలయాలకి అప్పచెప్పి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తేనే జనం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారన్నది మరచిపోకూడదు.